హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినోద్ రెడ్డి. మన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం. ఈ మధ్య మన ఛానల్ అయితే ఒక 3-4 రోజు వీడియోలు అయితే పెట్టట్లేదు. ఎందువల్లంటే మన ఛానల్ అయితే బాగా ఫేమస్ అయింది. మన ఛానల్ చూసి చాలామంది అయితే మన దగ్గరికి బర్రెలకి వస్తూ ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది మన బర్రెలు ఇచ్చాను, కొంతమంది బయట ఇప్పించాను. ఇవన్నీ ఇప్పిస్తా చేయడం వల్ల కొంచెం వీడియోలు పెట్టడానికి టైం లేకపోవట్లేదు. ఈ మధ్య ఈ 3-4 రోజుల్లో మనం పెట్టిన వీడియోలు, మనం చేసి ఇప్పించిన బర్రెలు, మన బర్రెలు అన్నీ కూడా వీడియోలు తీస్తున్నాను. అన్నీ కూడా ఇప్పుడు కలిపి ఒకటే వీడియోలో పెడతాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మనం ఎంతకు అమ్ముతున్నాం, ఎంతకి ఇప్పించాం అన్నీ కూడా వివరాలు దీంట్లో చెప్తున్నాం, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరన్నా చూసేవాళ్ళు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వద్దాం. ఈ పడ్డ మన ఫారంలోదే, ఇది 2వ పడ్డ. ఈయనుంది, ఈయన ఒక 15 రోజులు అయి ఉంటుంది. ఈ పడ్డని మర్రిపాడు, బద్దివేల దగ్గర మర్రిపాడుకి ఇచ్చాను. మర్రిపాడుకి అమ్మాను. 47,000కి మాత్రమే ఇచ్చాను. 2 పూట్ల దీని దగ్గర 5 నుంచి 5.5 లీటర్ దాకా ఉన్నాయి పాలు, 2 పూట్ల కలిపి 47,000కి ఇచ్చాను. పెండకం దారులు కానీ చాలా బాగుంటుంది దీని దగ్గర. రెండు పూట్ల కలిపి ఒక 5 నుంచి 5.5 లీటర్ ఉన్నాయి. $47,000కి ఇచ్చాను. బద్దివేలు యువతల బొంతమర్రిపాడు గ్రామానికి ఇచ్చాను. ఇది నా ఫోన్ నెంబరు. ఇంకా వాళ్ళకి బండి ఎక్కిచ్చేసి పంపించేశాను. ఇది మన ఛానల్లో పెట్టిన ఇంకో పడ్డ, చిన్న పడ్డ. 37,000 చెప్పాను దాని ధరల మన ఛానల్లో. ఇది మన ఛానల్ చూసి మన సబ్స్క్రైబర్స్ కాకినాడ, చాలా లాంగు, కాకినాడ నుంచి కాల్ చేశారు. వాళ్ళకి 30,000కి ఇచ్చాను దీన్ని. 30,000కి ఇచ్చాను. కానీ బండి బాడుగ అంటే చాలా లాంగ్ అయిపోతుంది కదా, మీకు అంత దూరం కుదరదని చెప్పాను. మీకు బర్రీ 30,000 రూపాయలు బర్రీ బాడుగే 20,000 పైన అయిపోతాయి. దూరం మీకు సెట్ కాదని చెప్పాను. కానీ వాళ్ళు ఏమంటే ఇది మాకు ఎలాగైనా కావాలని చెప్పారు. సరే, నేను వాళ్ళకి ఒక ఐడియా ఇచ్చాను. మీ దగ్గర నుంచి, మాది నెల్లూరు జిల్లా కాబట్టి నెల్లూరుకి ఏదో ఒక వెహికల్స్ వస్తూ ఉంటాయి, అవి ఏదైనా ఉంటే కనుక్కోండి, వాటిలో పంపిస్తాను, మీకు ఏదైనా రిటర్న్ బాడుగా కలిసి వస్తుంది కదా అని చెప్పాను. వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళ ఊరి నుంచి ఏదైనా నెల్లూరుకి బళ్ళు వచ్చాయని చెప్పి వెతకడం ప్రారంభించారు. కరెక్ట్గా నేను చెప్పిన 1 గంట లోపల మళ్ళీ ఫోన్ చేశాను, నాకు రిటర్న్ కాల్ చేశారు. వాళ్ళ ఊరి నుంచి ఒక బండి అయితే నెల్లూరుకి వచ్చిందని చెప్పి అది లోడ్ కూడా దించేసి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. సరే, ఆ బండికి నా లొకేషన్ పెడతాను, అక్కడికి పంపించండి, ఇక్కడికి పంపిస్తానని చెప్పాను. తర్వాత వాళ్ళు మనకి ఆ బండి పంపించారు. వాళ్ళ నెంబరు మా నెంబరు ఇచ్చి, ఆ బండి అతని నెంబరు నాకు ఇచ్చాడు, నా నెంబరు బండి అతనికి ఇచ్చాడు. తర్వాత బండి వేసుకొని మన దగ్గరికి వచ్చేసారు. రెండు పూట్ల ఒక 3.5-4 పాలు ఉన్నాయి. నా ఫోన్ నెంబరు. తర్వాత ఇది కాకినాడ నుంచి కాకినాడకి బయలుదేరింది పెద్ద బండి. నెల్లూరుకి ఏదో లోడ్ వేసుకుని వచ్చిండింది.
తర్వాత వాళ్ళకి లక్కీగా తగిలేసరికి ఆ బండిలో ఎక్కించుకొని బయలుదేరేశారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బండి వచ్చిన తర్వాత నాకు ఫోన్పే చేశారు అమౌంట్. నేను వాళ్ళకి బండి ఎక్కిచ్చేసి పంపించేసి ఒక వీడియో తీసి వాళ్ళకి పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఫారంలో పడ్డ రెండో ఈత పట్ట. ఇది ఈనేదానికి ఒక 10 రోజులు టైం పట్టుద్ది. ఈ పడ్డని ఇంతకుముందు మనం కోటావాక దగ్గర చిట్టేడికి బర్రెలు పంపించాం కదా, 2 బర్రెలు వేరే వాళ్ళ దగ్గర ఇప్పించాం కదా, అతనే కావాలంటే మనం వీడియో తీసి పెట్టాము. ఫోన్లోనే రేటు మాట్లాడుకున్నాడు. ఈ పడ్డని నేను 75,000కి ఇచ్చాను. 2 పూట్ల 9 లీటర్ల పాలు అవుతుంది. ఈనేదాన్ని ఒక 10 రోజుల నుంచి 15 రోజుల టైం పట్టుద్ది. కోటావాక దగ్గర చిట్టేడికి పంపించాను ఈ పట్టని. వాళ్ళైతే రాలేదు. మన ఫోన్లోనే వీడియో పెట్టి రేటు మాట్లాడి పంపించడం జరిగింది. బండి కూడా ఎక్కిచ్చేసి వాళ్ళ ఊరికి బయలుదేరింది. తర్వాత ఇది ఇంకో వీడియో. ఇది కూడా రెండో ఈత పడ్డ. ఇది మన ఫారంలోదే. ఇదే ఒక 10 రోజుల్లో అయినద్ది. ఈ పడ్డని వెంకటగిరికి ఇచ్చాను. వెంకటగిరి పక్కన 5 కిలోమీటర్లు ఏదో ఊరు చెప్పాడు. వెంకటగిరికి పోయింది. ఈయన దానికి ఒక 10 రోజులు టైం పట్టుద్ది. పొద్దుగా అయితే బాగా చేస్తూ ఉంది. ఈ పడ్డని 70,000కి ఇచ్చాను. వాళ్ళు వేరే దగ్గర ఒక బండి కూర్చుకొని ఆటో తీసుకొచ్చుకున్నారు. వాళ్ళ బండిలోనే మన బండిని కూడా ఎక్కించి పంపిస్తున్నాను. వెంకటగిరికి బయలుదేరింది బండి. తర్వాత ఇది కూడా మన ఫారంలో పడ్డే. ఈ పడ్డని అల్లూరు దగ్గర సున్నబట్టి పక్కన కౌరుగుంటకి ఇచ్చాను. ఈ పడ్డ ఒకటి, ఇంకోటి చూపిస్తాను దాన్ని కూడా. ఈ పడ్డని ఇది ఈనేదానికి ఒక వారం టైం పట్టుద్ది. వారం నుంచి 10 రోజుల లోపలైనద్ది. సున్నబట్టి పక్కన కౌరుగుంట వాళ్ళు వస్తే వాళ్ళకి పట్టనిచ్చాను. ఈ పట్టని 57,500కి ఇచ్చాను. నా ఫోన్ నెంబర్ ఇది 9492678546. ఎవరైనా కావచ్చు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. దీంతోపాటు దీని జతకి వాళ్ళకే ఇది తొలి ఈత పడ్డ. ఇది ఆ రోజు ఈయనుండింది వాళ్ళు వచ్చిన రోజు. దీన్ని కూడా తీసుకున్నారు. ఆ 57.5 ఈ పడ్డని 2 తీసుకున్నారు. ఈ పడ్డని 61కి ఇచ్చాను. ఆ రోజే నా దగ్గరికి వచ్చింది. వాళ్ళు అప్పుడే వచ్చి తీసుకున్నారు. దోడ నొప్పి పెండకం అన్నీ చూపించుకున్నాను.
61,000కి ఇచ్చాను దీన్ని. వీళ్ళే కొనింది. సున్నబట్టి పక్కన కౌరుకుంట గ్రామం నుంచి వచ్చారు. రెండు కూడా బండి ఎక్కిచ్చేసి ఇంకా వాళ్ళ ఊరికి బయలుదేరుతున్నాయి. ఒకటి 57.5, ఒకటి 61. తర్వాత వచ్చేసి ఇది ఇంకొక వీడియో. మన అల్లూరు దగ్గర హిందూపూరు, హిందూపూర్ ఉంది కదా, హిందూపూర్ నుంచి వచ్చారు మన వీడియోస్ చూసి. దీన్ని బయట వేరే వాళ్ళ దగ్గర ఇప్పించాను. ఈ పడ్డ ఈయన ఒక 10 రోజులు అయి ఉండింది. దీని దగ్గర 2 పూట్ల 8 లీటర్ల పాలు ఉన్నాయి. ఈయన ఒక వారం నుంచి 10 రోజులు లోపల అయింది. ఇంకా పాలు 5 లీటర్లు 10 లీటర్లు అయ్యే ఛాన్స్ ఉంది ఇంకో 10 రోజులు తాగితే, బాగా ఉల్లారితే. ప్రస్తుతానికైతే 2 పూట్ల 8 లీటర్ల పాలు ఉన్నాయి. ఈ పడ్డని 76,000కి ఇప్పించాను. అది దూడ, అది వారం రోజుల దూడ. వీళ్ళే కొనింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పిస్తా చేస్తూ ఉండడం వల్ల మన బరిలో మేము కొన్ని బయట ఇప్పించాము. దానివల్ల వీడియోలు అప్లోడ్ చేయడం టైం లేకపోవట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరైనా కావాల్సిన మన దగ్గర ఇన్ని కానీ స్టూడియో కానీ థెరపీ కానీ ఎప్పుడు ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా కావాల్సిన మా నెంబర్ కంటే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9492678546. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇంతవరకు మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదన్నా ఇన్ని కానీ స్టూడియో కానీ పాకాలంటే మన నెంబర్కి ఒక వీడియోస్ వాట్సాప్ చేయండి, ఫోన్ చేసి చెప్పండి. మేము చూసి మా నచ్చితే మేము బ్యాలెన్స్ చేసి తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.